కాంగ్రెస్ సభలకు జనం ముఖం చాటేస్తుండడంతో అభ్యర్థులు కకావికలం అవుతున్నారు. వానను సైతం లెక్క చేయకుండా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలకు వస్తున్న ప్రజలను చూసి కాంగ్రెస్ శిబిరాలు డీలా పడుతున్నాయి. మల్లికార్జున్ ఖర్గే గద్వాల, నల్గొండ, మునుగోడుల్లో నిర్వహించిన సభల్లో ఖాళీ కుర్చీలు వెక్కిరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు జనం లేక వెలవెలబోతున్నాయి. ఒక్కో సభకు 2-3 రోజుల ముందు నుంచే జన సమీకరణ చేస్తున్నా పెద్దగా స్పందన రావడం లేదు. పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించిన సభలకు జనం కరువయ్యారు. హుస్నాబాద్లో ప్రియాంక నిర్వహించిన సభకు 30,000 మంది అంచనా వేస్తే కనీసం 5,000 కూడా దాటకపోయేసరికి కాంగ్రెస్ నేతలు తలపట్టుకున్నారని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించిన నకిరేకల్, సూర్యాపేట, తుంగదుర్తి సభలు మొత్తం ఖాళీగానే కనిపించాయి. ఖర్గే, రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డి సభల్లో వారు మాట్లాడుతుండగానే వచ్చిన ఆ కొద్దిమంది జనం కూడా వెనుతిరిగిపోవడం కనిపించింది. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన సభలో జనం వెళ్ళిపోతుంటే ఆగండని ఆయన బతిమాలుకోవాల్సి వచ్చింది. అయినా జనం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. గత 4-5 రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.